ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 61 రన్స్ తేడాతో ఇండియా ఘన విజయం. జీరో ప్రిపరేషన్. ప్రతిసారి ఎవరైతే హైప్ లేపారో పిచ్చ హైప్. సో 1 మినిట్ సైలెన్స్ ఫర్ దెమ్. అసలు ఏం లేదు. ప్రతిసారి 8-1. ప్రతిసారి వార్ వన్ సైడ్. హైప్ లేపడం తప్ప అక్కడ ఉండేది ఏముండదు. అంత బుష్. ఇక్కడ చూసుకుంటే సల్మాన్ అలీ అలాగే వాళ్ళ కోచ్ మైక్ ఎసన్ జీరో ప్రిపరేషన్. లిటరల్లీ జీరో ప్రిపరేషన్‌తో వచ్చారు. ఏదైనా ఒకటి చేశారంటే అభిషేక్ శర్మను ఆడాలి అని అడిగిన అగర్ మాత్రం తన వికెట్ తీశాడు. మిగతాదంతా జీరో ప్రిపరేషన్. అసలు మనం పొద్దున ప్రివ్యూలో చెప్పామేంటంటే టాస్ గెలిచిన ఎవ్వరైనా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని. అది ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫ్లడ్‌లైట్స్ కింద బాల్ మూవ్ అయిద్ది. వికెట్స్ కోల్పోతారు. అలాగే ఆస్ట్రేలియా కూడా సేమ్ అలాగే అయింది. ఆస్ట్రేలియా కూడా పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయారు. అక్కడే లూజ్ అయ్యారు అని మనం పొద్దున క్లియర్‌గా మాట్లాడుకున్నాం. జీరో ప్రిపరేషన్. దట్ టూ ఈ నాయలకు పాకిస్తానోళ్ళకు చేజింగ్‌లో వరస్ట్ రికార్డ్ ఉంది. 160 ప్లస్ స్కోర్ చేయడం వీళ్ళకి గగనం. ఏ ఏ పాయింట్‌లో వీళ్ళు చేజింగ్ తీసుకున్నారో నాకు అర్థం కావట్లే. ఉండేదే బొక్కలో బ్యాటింగు. ఆ ప్లేయింగ్ 11లో చేంజెస్. సో, ప్రతి టీమ్ ప్లేయింగ్ 11తో ఆడితే పాకిస్తాన్ మాత్రం 9 మందితోనే ఆడింది ఈ మ్యాచ్. డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. సో, ఇండియా గురించి అలాగే పాకిస్తాన్ గురించి ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇండియా ప్లేయింగ్ 11లో అభిషేక్ శర్మ, అలాగే సంజు ప్లేస్‌లో అభిషేక్ శర్మ, అలాగే హర్షదీప్ సింగ్ ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్. సో, అవి ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్. అండ్ పాకిస్తాన్ వచ్చేసరికి యాజ్ యూజువల్‌గా వాళ్ళ ప్లేయింగ్ 11తో దిగింది. ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసరికి టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ చూజ్ చేసుకున్నారు. దట్స్ ద వెరీ వెరీ బ్యాడ్ మూవ్. ఓకే. వన్స్ టాస్ అయిపోయిన తర్వాత నేను డిసైడ్ అయిపోయినా ఇండియాది మ్యాచ్ అని. సో 150+ ఫేర్ స్కోర్ అని చెప్పి 150+ ఉంటే మాక్సిమం విన్నింగ్ స్కోర్ అని. సో ఇండియా వచ్చేసరికి 175 ద మూమెంట్ అది సెకండ్ విన్నింగ్ ఫ్యాక్టర్. సో 150 ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన ఇండియా చూసుకుంటే ఫస్ట్ ఓవర్లో సర్ప్రైజింగ్లీ వాళ్ళ కెప్టెన్ బౌలింగ్కి వచ్చాడు. సో దట్ వాజ్ వెరీ గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. నేను థింక్ చేయలేదు. సో ఫస్ట్ ఓవర్ షాహిన్ షా అఫ్రిది వేస్తాడు అనుకున్నా. బట్ ఫస్ట్ ఓవర్ వచ్చేసరికి అగర్ వేసాడు. సో దట్ వాజ్ వెరీ గుడ్ మూవ్. ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్మెన్ ఉన్నారు. ఇషాన్ కిషన్ కానీ అభిషేక్ శర్మ కానీ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్మెన్స్. సో అగర్ వచ్చేసరికి ఆఫ్ స్పిన్. సో దట్ వాజ్ వెరీ గుడ్ మూవ్. సో దానికి ప్రత్యేకంగా మనకు వచ్చేసరికి ఎవరు అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయారు. ద నెక్స్ట్ థింగ్ ఫస్ట్ ఓవర్ అయిపోయినాకే ఫస్ట్ ఓవర్ స్పిన్నర్స్కి వికెట్లు పడుతున్నాయని తెలిసాక వాళ్ళకి సైమ్ ఐబూ ఉన్నాడు. సైమ్ ఐబూ సేమ్ ఆఫ్ స్పిన్ బౌలరు. సో తను చూసుకుంటే ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. సైమ్ అయూబ్కు బౌలింగ్ వేయకుండా వాళ్ళ ప్రీమియం బౌలర్, సో హూ ప్లేస్ ఆపోజిట్ టీమ్, లైక్ ఇండియా తరపున ఆడుతుంటాడు. అగెన్స్ట్ ఎప్పుడైనా ఆపోజిట్ టీంకి ఆడతాడు. సో నెంబర్ 1 ప్లేయరు వాళ్ళ ప్రీమియం బౌలర్కి ఇచ్చారు. వాళ్ళ ప్రీమియం బౌలర్ ఏం చేస్తాడు, వచ్చిన బాల్ ఫస్ట్ బాలే ఇషాన్ కిషన్కు పుల్ షాట్కి వేస్తాడు. పుల్ షాట్ ఇషాన్ కిషన్ సావగొట్టాడు. ఏ కెప్టెన్ అయినా వన్స్ ఫస్ట్ ఓవర్లో మీకు స్పిన్నర్స్కి వికెట్లు అన్నప్పుడు వెంటనే సేమ్ స్కిల్ సెట్ ఉన్న సైమ్ అయూబ్కి ఇవ్వాల్సిందే, ఇవ్వలేదు. దట్స్ ద మిస్టేక్. అండ్ తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్ వచ్చేసరికి వేరే లెవెల్లో ఆడాడు. సో లైక్ అందరికి ప్రతి ఒక్కరికి టీమిండియా ఫ్యాన్స్కి కానీ ఒక్క డౌట్, లైక్ ఇన్ఫార్మ్ బ్యాట్మెన్ అభిషేక్ శర్మ అవుట్ అవ్వడం. బట్ అభిషేక్ శర్మ అవుట్ అయినా ఏ మూమెంట్ లేకుండా ఇషాన్ కిషన్ వచ్చి రాగానే లైక్ సెకండ్ ఓవర్లో షాహిన్ షా అఫ్రిదిలో 6-4 ఒక్కసారిగా మూమెంటం మారింది. అండ్ తర్వాత సల్మాన్ లైక్ థర్డ్ ఓవర్ మంచిగా వేశాడు. ఫోర్త్ ఓవర్లో సైమ్ అయ్యూబ్ని తెచ్చాడు. ఫిఫ్త్ ఓవర్లో దెన్ వై నాకు అర్థం కావట్లేదు. సో అగర్ మంచి బౌలింగ్ పడుతుంది. సో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్మెన్ ఉన్నారు. ఈవెన్ అభిషేక్ శర్మ అవుట్ అయినా తిలక్ వర్మ అలాగే ఇషాన్ కిషన్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్మెన్ ఉన్నారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్మెన్ ఉన్న అబ్రార్ అహ్మద్ను పట్టుకొని వస్తాడు. అబ్రార్ అహ్మద్. సో అబ్రార్ అహ్మద్ లెగ్ స్పిన్నరు. సో అబ్రార్ అహ్మద్ ఎవరికి ఎఫెక్టివ్, రైట్ హ్యాండెడ్ బ్యాట్మెన్స్కి అయితే ఎఫెక్టివ్. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు అబ్రార్ అహ్మద్ను ఏ బుద్ధి నా కూడా పట్టుకొని వస్తాడు. ఏం లేదు, ఆడ ఎక్సెల్ షీట్‌లో ఇట్లా పలానా ఓవరు వీడు ఏపియాలి, ఈడు ఏపియాలి అన్నట్టు ఉన్న మైక్ ఎసన్ వాళ్ళ హెడ్ కోచ్ ఇచ్చేది అంతా రిప్లేస్ చేసినాడు అంతే. సో అబ్రార్ అహ్మద్ సేమ్ అదే, లైక్ అగరు 2 వికెట్ ఫస్ట్ వికెట్ అభిషేక్ శర్మ వికెట్ తీసినాడు. మళ్ళీ బౌలింగ్‌కి రాలే. భయపడినాడేమో ఇషాన్ కిషన్‌కు, నాకు అర్థం కావట్లే. ఫిఫ్త్ ఓవర్ లేదంటే పవర్ ప్లే అయిపోయిన తర్వాత వెంటనే అగర్ తను వేయొచ్చుగా, వేయలేదు, భయపడినాడు పూర్తిగా. సో
ప్లేయింగ్ 11లో బొక్కలు చెప్పాలంటే ఇండియా అందరు లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఓన్లీ సూర్యకుమార్ యాదవ్ అలాగే హార్దిక్ పాండ్యా మాత్రమే రైట్ హ్యాండర్ అలాంటప్పుడు నవాజ్ అంటే వదిలేయి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరు. ఇద్దరు షదాబ్ ఖాన్ అలాగే అబ్రార్ అహ్మద్ అవసరమా? రైట్ హ్యాండర్స్ హెవీ ఉంటే ఓకే. లెఫ్ట్ హ్యాండర్స్‌కి వాళ్ళకి బొక్కే. వాళ్ళ అవసరమే లేదు. అలాగే ఇంకోటి వాళ్ళ ప్రీమియం పాస్ అవన్నీ బొక్కలు. బౌలింగ్‌లో టుస్సు లైక్ అబ్రార్ అహ్మద్‌ను ఇషాన్ కిషన్ వచ్చేసరికి సావగొట్టాడు, రెచ్చిపోయాడు. దట్స్ వెరీ అలాగే వాళ్ళ మెయిన్ బౌలర్ లైక్ టాక్ ఆఫ్ ద టౌన్ ఉస్మాన్ తరీక్. సో, ఉస్మాన్ దారెక్‌ను సెవెంత్ పవర్ ప్లే అయిపోయినాక లైక్ వన్స్ సెటిల్ అయిన బ్యాట్స్‌మన్ లైక్ ఒక మంచి పార్ట్నర్‌షిప్ బిల్డ్ అయితుంది. ఎవరు ఇషాన్ కిషన్ డేంజరస్‌గా మారుతున్నాడు. హూ వాస్ ఇన్ ప్రైమ్ ఫార్మ్. ప్రైమ్ గాదు లైక్ లైఫ్ ఆఫ్ హిస్ ఫార్మ్. అంత ఫార్మ్‌లో ఉన్నాడు. అలాంటి బ్యాట్స్‌మెన్‌ను ఫస్ట్ ఎవ్వరైనా ఔట్ చేయాలనుకుంటారు. బేసిక్ సెన్స్ అది. సో, అలాంటి బ్యాట్స్‌మెన్ ఔట్ చేయాలంటే మీకు మెయిన్ బౌలర్ ఎవరు? వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న బౌలర్‌ను ఉస్మాన్ తారిక్. సో, తనని తీసుకురావాలి. తనని తీసుకొని రాలేదు. లేదంటే తినే క్యాప్టెన్సీ ఇట్సెల్ఫ్ బౌలెయ్యాలి. ఎందుకంటే ఆఫ్ స్పిన్నర్‌కు లైక్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్‌మెన్స్‌కు కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటారు. అది జేయలేదు. సో, ఎవ్రీవేర్ సో, వాళ్ళ టాక్టిక్స్ అనేది జీరో అండ్ దే డిడ్ మిస్టేక్స్ లైక్ బొచ్చెడు చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. కెప్టెన్సీ వచ్చేసరికి లైక్ ఆన్ పేపర్ ఏదైతే డిసైడ్ చేశారో అవే ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు. 18 ఓవర్స్ స్పిన్ చేశారు. అండ్ ఇంకోటి చెప్పాలంటే వాళ్ళ ప్రీమియం బౌలర్స్ లెట్స్ సే వాళ్ళ ప్రీమియం బౌలర్స్ ఎవరెవరు? షదాబ్ ఖాన్, అలాగే ఆహ్, షదాబ్ ఖాన్, అలాగే అక్బర్ అహ్మద్, అలాగే షహీన్ షా అఫ్రిది. వీళ్ళు 6 ఓవర్‌లేశారు. 6 ఓవర్‌లకి 86 రన్స్ కొట్టించుకున్నారు. మిగతా ఓవర్‌లు 14 ఓవర్‌లేసి కూడా 87 రన్స్ కొట్టించుకున్నారు. మొత్తం ప్రీమియం ఫాస్ట్ బౌలర్ వీళ్ళ ప్రీమియం బౌలర్సే చేతులెత్తేశారు. అండ్ లైక్ సో, పాకిస్తాన్ టీమ్ ఇప్పుడు 61 రన్స్ తేడాతో ఓడిపోయింది. నెట్ రన్ రేట్ వచ్చేసరికి యూఎస్ఏ కంటే తక్కువ ఓడిపోయారు. రెచ్చిపోతారు. యాహ్! అండ్ సో, దే డిడ్ వెరీ వెల్. సో, ఇండియా గురించి మాట్లాడుకున్నాం. సో, ఇషాన్ కిషన్ ద వే హీ బ్యాటెడ్ వాస్ బ్రిలియంట్. టాప్ నాచ్. సో, సిమిలర్ లైక్ ఒక మైండ్ సెట్ ఉంది ఇషాన్ కిషన్‌కు. దట్ వచ్చేసరికి చాలా అంటే చాలా. సో, కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఎలా అంటే ఆ కమ్‌బ్యాక్ మామూలుగా గాదు. సో, బ్యూటిఫుల్ షాట్స్ ఆడాడు. వెల్ డిజర్వ్డ్ సెంచరీ. సో, కొంచెం మిస్ అయింది. లైక్ బాల్ అనేది షాట్ కొట్టడానికి చూసాడు సాయం అయ్యూబ్ బాల్‌లో కొంచెం బాల్ అనేది లో అయ్యి వికెట్ స్టెమ్స్ బెయిల్స్ లేసిపోయాయి. సో, ఈశాన్ కిషన్ వచ్చేసరికి బ్యూటిఫుల్‌గా ఆడాడు. అలాగే తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ కొంచెం స్క్రాచ్ ఆడారు. ఉస్మాన్ తరీక్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బౌలింగ్ ఏసాడు. సో, ఆల్‌దో తన యాక్షన్ గురించి మనం వి విల్ టాక్ సెపరేట్ లేదర్. బట్ తన బౌలింగ్‌లో వచ్చేసరికి బాల్ అనేది స్పిన్ అయింది. లైక్ దోస్ ఆర్ రియల్లీ డిఫికల్ట్ స్పెల్స్. ఐ మీన్ డిఫికల్ట్ బాల్స్. సో, స్పిల్ అయింది. సో, తనొచ్చేసరికి తర్వాత శివం దుబే వాట్ ఎ నాక్. లైక్ శివం దుబే వాస్ బ్యూటిఫుల్. సో, ఫస్ట్ టైమ్ శివం దుబే ఫూటేసి ఆడడం ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌లో. సో, శివం దుబే వచ్చేసరికి అన్‌సంగ్ లైక్ లాస్ట్ ఈవెన్ ఏషియా కప్‌లో గూడా మంచిగా ఆడాడు. ఇప్పుడు గూడా మంచిగా ఆడాడు శివం దుబే. అండ్ లాస్ట్‌లో రింకు సింగ్ వచ్చేసరికి షాహీన్ అఫ్రిదికి 6, 4 కొట్టాడు. అండ్ రింకు సింగు అలాగే శివన్ దుబే వీళ్ళిద్దరి మధ్య రన్నింగ్ పార్ట్నర్‌షిప్ లైక్ ఇట్ ఈస్ ఎ థర్డ్ టైమ్. సో, యాహ్! దట్స్ మిస్. అండ్ హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్ లైక్ ఇండియా నుంచి చూసుకుంటే ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ డకౌట్ అయ్యారు. ఎందుకు ఇండియా వాస్ స్ట్రగుల్డ్ అగైన్స్ట్ పిల్ల టీమ్స్. సో, పిల్ల టీమ్‌ల మీద స్ట్రగుల్ అయితుంది. పిల్ల టీమ్‌లు చూసుకుంటే యూఎస్ అలాగే నమీబియా, పాకిస్తాన్ ఈ పిల్ల టీమ్‌ల మీద స్ట్రగుల్ అయితుంది. సో, దట్ వాస్ వెరీ కన్సర్న్. అండ్ లైక్ ఓవరాల్‌గా చూసుకుంటే 170 వన్స్ ద మూమెంట్ ఇండియా 175 కొట్టగానే 100% లైక్ 95% మ్యాచ్ డిసైడింగ్. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రివ్యూలో చెప్పాం 150 స్కోర్ చేస్తే ఆల్మోస్ట్ 70% విన్నింగ్. 175 ప్లస్ చేస్తే ఆల్మోస్ట్ 80% అని చెప్పాం. 175 దట్స్ ఎ విన్నింగ్ స్కోర్. అండ్ చేజింగ్‌లో పాకిస్తాన్ దిగడగానే ఫస్ట్ ఓవర్‌లో ఫర్హాన్ ఫోర్త్ బాల్‌కు హార్దిక్ పాండ్యా నో లుక్ వికెట్. సో, మనోడు హార్దిక్ పాండ్యాని వచ్చేసరికి ఏషియా కప్‌లో 50 కొట్టగా ఆ మ్యాచ్ ట్రోల్ చేశాడు. కొంచెం స్లెడ్జ్ చేశాడు. సో, నో లుక్ వికెట్ సెలబ్రేషన్ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా వేరే లెవెల్.
సో, హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్ చూసుకుంటే మెయిడెన్ ఏశాడు. అండ్ సెకండ్ ఓవర్‌లో బుమ్రా, సల్మాన్, సైమ్ అయూబ్. సో, సైమ్ అయూబ్ చూసుకుంటే ఎడ్జ్ తీసుకొని ఒక 6 కొట్టిపోయింది. తర్వాత నెక్స్ట్ బాలే యార్కర్ ఏస్తే లేసిపోయింది. ఐ మీన్ ఎల్‌బి‌డబ్ల్యూ. సో, తను ఔట్ అయ్యాడు. వాళ్ళ కెప్టెన్ అదే ఓవర్‌లో ఔట్ అయ్యాడు. సో, ద మూమెంట్ సెకండ్ ఓవర్‌లో ఫస్ట్ వికెట్ పడగానే గాన్ మ్యాచ్. మనం పొద్దున ప్రివ్యూలో చెప్పాం. వాళ్ళకున్నదే పాకిస్తాన్‌కు టాప్ 3 బ్యాట్స్‌మెన్స్ అని. వాళ్ళ ముగ్గురు పోయారు. నా తర్వాత చూసుకుంటే నోవేర్. సో, అంతో ఇంతో ఆడినదంటే వాళ్ళ కెప్టెన్ సారీ వాళ్ళ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాన్. సో, తను కొంచెం మంచిగా ఆడాడు. లైక్ సమ్‌వేర్ అరౌండ్ 40+ రన్ చేశాడు. సో, తనొక్కడు లైక్ స్ట్రైట్ ఓన్లీ హి వాస్ ఫోకసింగ్ మోస్ట్ ఆన్ స్ట్రైక్. సో, ఓన్లీ స్ట్రైట్ ఆడడానికి చూసాడు. సో, తనొక్కడు కొంచెం సక్సీడ్ అయ్యాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీ బ్యాట్స్‌మెన్ ఆహ్, లైక్ వరస్ట్ షాట్స్ లైక్ బాల్ అనేది బ్యాట్ మీదకి రాకపోయినా కొట్టేద్దామని చూస్తున్నారు. ఔట్ అయిపోయారు. అండ్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ద డేంజరస్ జిమ్ బాంబర్ బ్యాట్స్‌మెన్. తిను కూడా ఆపోనెంట్‌కు షాహిన్ షా, అఫ్రిది అలాగే బాబర్ ఆజం అపోజిట్ టీమ్స్‌కి ప్లే చేస్తారని చెప్పాను కదా! 9 ప్లేయర్స్. సో, వీళ్ళు 10 అండ్ 11. సో, పక్క టీమ్స్‌కి ప్లే చేస్తారు. సో, ఎందుకు తీసుకుంటారో బాబర్ ఆజంనో తెలీదు. ఐ అగ్రీ లైక్ టీ20స్‌లో ఇంటర్నేషనల్‌లో హైయెస్ట్ రన్స్ బట్ ఫార్మ్ అనేది మంచిగా లేదు. ఈవెన్ బీబీఎల్‌లో స్ట్రగుల్ అయ్యాడు. సో, ఫార్మ్ మంచిగా లేదు. స్ట్రైక్ రేట్ కన్సర్న్ ఉంది. అండ్ వాళ్ళ సైడ్ నుంచి చూసుకుంటే బిగ్ బిగ్ హిట్టర్ ఉన్నారు లేట్ ఆర్డర్‌లో. 170+ స్ట్రైక్ రేట్‌తో ఆడే బ్యాట్స్‌మెన్. తనని ఆడించలేదు. ప్రీమియం కోటా ప్రీమియం బ్యాట్స్‌మెన్ అలాగే ప్రీమియం బౌలర్. సో, అపోజిట్ టీమ్స్ తరపున ఎక్కువ ఆడుతుంటారు. సో, ఇండియా నుంచి చూసుకుంటే తిలక్ వర్మ బౌలింగ్ ఏశాడు. సో, తిలక్ వర్మ ఒక వికెట్ అలాగే రింకు సింగ్ బౌలింగ్ ఏశాడు. అండ్ ఇండియా బౌలర్స్ నుంచి చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ అలాగే హార్దిక్ పాండ్యా 2, జస్ప్రీత్ బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి 2. సో, ప్రతి బౌలర్ నుంచి వికెట్స్ వచ్చాయి. అండ్ ఉస్మాన్ తారిక్ గురించి చూసుకుంటే వరుణ్ చక్రవర్తి వచ్చేసరికి సేమ్ ఉస్మాన్ తారిక్ అలాగే బౌలింగ్ ఏశాడు. సో, ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌లో పాస్ కాదు. ఈవెన్ బ్యాటింగ్‌లో కూడా పాస్ ఉంది. సో, బ్యాటింగ్‌లో కూడా చాలా లేట్‌గా ఆడుతున్నాడు. అండ్ దట్స్ ఇట్. లైక్ ఓవరాల్‌గా చూసుకుంటే వెరీ వెరీ గుడ్ మ్యాచ్ ఫర్ ఇండియా. సో, ప్రతిదీ ఆహ్, ప్రతిదీ మంచి మన ఫేవర్‌లో జరిగింది. అండ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సాయి అఫ్రిది ఒక క్యాచ్ లైక్ ఇషాన్ కిషన్ అలాగే కుల్దీప్ యాదవ్ డ్రాప్ చేసినప్పుడు కొంచెం ద మూమెంట్స్ వర్ నాట్ గుడ్. లైక్ హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ఈవెన్ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్‌కు, కుల్దీప్ యాదవ్‌కు దేర్ ఈస్ డిస్క సమ్ లైక్ వాళ్ళిద్దరి మధ్య కొంచెం బాలేదు. సో, అది సెట్ అవ్వలేదు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ కొంచెం కాన్ఫిడెన్స్ లోలో ఉన్నాడు. సో, ఈవెన్ లైక్ ఇంపార్టెంట్ మ్యాచెస్‌లో దోస్ సిక్సెస్ వర్ కాస్ట్‌లీ. దట్ ఐ అగ్రీ. బట్ టీమ్ ఎన్విరాన్మెంట్ అనేది డిస్టర్బ్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. సో, పాకిస్తాన్‌కు హాస్ నో మోర్. సో, ఇంత చెత్త టీమ్‌తో వస్తే చెత్త రికార్డ్స్, చెత్త టాక్టిక్స్. సో, కోచెస్ ఏం చేస్తున్నాడో, ఏం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే చాలా అంటే చాలా బొక్కలున్నాయి. సో, షాహిన్ షా అఫ్రిది 2 ఓవర్‌లకు 31 కొట్టించుకున్నాడు. సో, షాహిన్ షా అఫ్రిది ప్లేస్‌లో సల్మాన్ నిజర్ ఉన్నాడు. హూ వాస్ వెరీ పర్ఫార్మింగ్ లైక్ ఎప్పుడెప్పుడు మంచిగా సేమ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మంచిగా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మంచిగా వికెట్స్ తీస్తాడు. ఎకానమీ కంట్రోల్‌లో ఉంటది. బట్ తను మాత్రం నోవేర్. లైక్ ఎందుకంటే ఈ ప్రీమియం బౌలర్ వాళ్ళ తరపున ఆడడు గదా! ప్రీమియం బౌలరు అపోజిట్ టీమ్ తరపున ఆడాలి గదా! ఎందుకంటే అపోజిట్ టీమ్ గెలిపియాలి. మన టీమ్ గెలవకూడదు. అపోజిట్ టీమ్ గెలవాలి. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో, లైక్ ఇండియా నుంచి చూసుకుంటే ఓవరాల్‌గా గుడ్ అండ్ సూపర్ 8లో ఈ మొమెంటం అనేది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ నెదర్లాండ్ ప్రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో, మీ మూమెంట్ ఏంటి? మనకు శివరాత్రి, వాళ్ళకి కాలయాత్రి కాలరాత్రి. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్. సో, మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? నో లుక్. నాకైతే నో లుక్. అలాగే జస్ప్రీత్ బుమ్రా వేసిన సాయం అయూబ్‌కు వేసిన బాల్ కూడా ఫేవరెట్ మూమెంట్. సో, అలాగే మీ ఫేవరెట్ మూమెంట్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.
Thank you so much. You guys are freaking amazing. See you again. Bye bye.